హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పీపీఎం మన్యం ట్రైబల్స్. ఫ్రెండ్స్, ఎప్పట్లాగే ఈరోజు కూడా మరో సరికొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. ఫ్రెండ్స్, మీ అందరినీ కూడా నన్ను క్షమించమని అడుగుతున్నాను. ఎందుకంటే ఈ 1 వీక్లోన కంటిన్యూస్గా వీడియోస్ అయితే చేయలేకపోయాను కదా. సో మీ అందరికి కూడా సారీ. అలాగే ఈ వారం నుంచి అయితే మనం కంటిన్యూస్గా ఎప్పట్లాగే మంచి మంచి వీడియోస్తో అయితే మీ ముందుకు వస్తాను. అది ఈ వీక్లోన ఎందుకు వీడియోస్ చేయలేకపోయానంటే నేను మార్నింగ్ అలాగే ఈవినింగ్ టైంలో కూడా ఉపాధి హామీ పనులకు వెళ్ళడం వల్ల సో వీడియోస్ అయితే చేయలేకపోయాను. సో ఎప్పట్లాగే ఈరోజు కూడా మరో సరికొత్త ఇంట్రెస్టింగ్ మరియు ఇన్ఫర్మేటివ్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. సో ఇవాళ వీడియో ఏంటంటే మా గిరిజనులు సీజనల్గా అంటే ఏ సీజన్లో చేయాల్సిన పనులు ఆ సీజన్లో చేస్తూ ఉంటారు కదా. సో ఈ సీజన్లో అయితే మా గిరిజనులు ఎక్కువగా చింతపండు సేకరించడం, అదేవిధంగా జీడి పిక్కలు సేకరించే పనులు అయితే ఎక్కువగా ఉంటారనమాట. సో ఈరోజు అయితే మనము మా కొండ ప్రాంతాల్లోన జీడి పిక్కలు, సో జీడి మామిడి మీకు తెలిసే ఉంటుంది, కాజు అంటారు కదా, క్యాష్యూస్. సో వాటిని మా కొండ ప్రాంతాల్లో మేము సహజంగా ఏ విధంగా కల్టివేట్ చేస్తాము అంటే ఫార్మింగ్ చేసుకుంటున్నాము అనేది నేను మీకు చూపించబోతున్నాను అనమాట. సో మాకైతే పెద్ద తోట లేదు, రీసెంట్గా ఒక 5 years బ్యాక్ వేసాము ఒక 1/2 acre. సో ఈరోజు అయితే నేను మీకు క్యాష్యూస్ని ఏ విధంగా ఫార్మింగ్ చేసుకుంటాము, అదేవిధంగా వాటిని ఏ విధంగా సేకరిస్తాము, మా తోటలోన మంచి కాపు వచ్చిందా లేదా అనేది నేను మీకు చూపిస్తాను. సో వీడియో అయితే మంచి ఇంట్రెస్టింగ్గా అదేవిధంగా మంచి ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, నేను వెళ్ళే దారిలోనే ఇక్కడ క్యాష్యూ ట్రీ అంటే జీడి మామిడి చెట్టు అయితే ఉంది చూడండి. ఈ చెట్టు అయితే మంచిగా కాపు కాసిందనమాట. మీకు దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్ చూడండి, ఇది వేసవకాలం అయినా కానీ మా ప్రాంతంలో అయితే లొకేషన్స్ చాలా బాగా కనిపిస్తున్నాయి. ఒక్కసారి కొండలు చూపిస్తాను చూడండి. అంటే ఈ మధ్య మంచిగా చిగురెత్తుతున్నాయి కదా చెట్లన్నీ కూడా, చాలా పచ్చగా చాలా అందంగా కనిపిస్తుంది. అదే మా ఊరు, అది జియో టవర్ అనమాట. ఫ్రెండ్స్ చూడండి, నేను వెళ్తున్న దారి మొత్తం కూడా ఇవి జీడి తోటలు అనమాట. ఫ్రెండ్స్ ఈ చెట్టు అయితే చూడండి, రెడ్ కలర్ ఫ్రూట్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. ఈ జీడిలో కూడా 2 రకాలు ఉన్నాయంట, నాకైతే తెలీదు. మా ప్రాంతంలో ఉన్నవైతే ఇవి దేశీయ రకం అనమాట. మా ప్రాంతంలో ఎక్కువగా కొండలని చదును చేసి ఇలా చక్కగా జీడి తోటలను అయితే వేసుకుంటారు. సో ఈ జీడి తోటలు అయితే ఎక్కువగా శ్రమ పడాల్సిన అవసరం లేదు. ఒక్కసారి మనం చదును చేసి అక్కడ మొక్కలు నాటేసి వదిలేస్తే చాలు. ఒక 3 సంవత్సరాల వరకు పశువుల నుంచి మనం కాపాడుకోవాలి. చూడండి, ఇది వచ్చేసి చింత చెట్టు, చాలా చక్కగా లేత చిగుర్లతో అందంగా కనిపిస్తుంది కదా. ఫ్రెండ్స్ ఇవిగో, నేను దారంటా వెళ్తుంటే ఈ పూలు అయితే కనిపించాయి. ఈ పూలు పేరేంటో మీకు తెలిస్తే కమెంట్ చేయండి. ఈ పూల నుంచి అయితే చాలా మంచి వాసన వస్తుందన్నమాట. చాలా అందంగా ఉన్నాయి కదా. ఫ్రెండ్స్, మా జీడి తోటకి దగ్గరలోన ఇక్కడ ఒక పాక అయితే ఉంది. ఈ పాకలో ఉన్న ఒక అంకుల్ అయితే ఇక్కడ చూడండి వాటర్ తాగడానికి మంచిగా రెడీ చేసుకున్నారు. సిమెంట్తోని ఈ పొలాల ద్వారా చిన్న టబ్లా అయితే ఏర్పాటు చేసుకున్నారు. ఏంటి డాడీ, నీరు తోడుతున్నావా? ఇక్కడ నుంచి పాక పెరుగుతావా? ఎంత దూరం ఉంటుంది ఇక్కడ నుంచి? ఒక 1/2 km ఉంటుందేమో కదా. అక్కడ నుంచి ఇక్కడ వరకు చూడండి, కొండతోనే తీసుకెళ్తారు. పైప్తో తీసుకురాలేదా? పైకి నీరు లేవు కదా. ఒకసారి చూడండి, ఇక్కడ పైనుంచి ఈ చెత్త ఏం పడకుండా ఈ రేకులతో కప్పేస్తున్నారు. లోపల అయితే నీరు చాలా స్వచ్ఛంగా ఉన్నాయి. చూపిస్తాను చూడండి, క్లియర్గా కనిపిస్తుంది. ఆ లోపల వేసుకుంది కదా, అది కూడా మొత్తం చాలా చక్కగా కట్టుకున్నారు. సో ఈ విధంగా అయితే ఉంటారు మా వాళ్ళు. అలాగే ఇక్కడ చుట్టుపక్కల కూడా నీరు ఉన్నాయి చూడండి. వేసవిలో కూడా ఇవి ఇంకిపోవు, ఇలాగే ఉంటాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము తోటలోకి వెళ్ళి ఎలా కల్టివేట్ చేయాలి, ఇవి ఎటువంటి నేలల్లో పండుతాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది మనం మాట్లాడుకుందాం, ఓకేనా? ఇదిగో తోటలోకి అయితే వచ్చేసాము. ఈ మొక్కలు వచ్చేసి చూపిస్తాను మీకు. ఇదిగో ఈ మొక్కలు వచ్చేసి ఈ మొక్కలేసి సుమారు ఒక 5 సంవత్సరాలు అయితే అవుతుంది. ఎప్పుడైతే మనకు ఒక 3 సంవత్సరాలు లేదా 4 సంవత్సరాలు పూర్తి అయిపోతుందో అప్పటి నుంచే మనకు ఇవి పంట అనేది ఇస్తుందన్నమాట. చూడండి, మా అమ్మ ఏరుతుంది. పంట లాస్ట్కి అయితే వచ్చేసింది, అందుకే పళ్ళు మొత్తం తగ్గిపోయినాయి. అలాగని ఈ సంవత్సరం కాపు రాలేదు. మార్నింగ్ ఉపాధి హామీ పనికి వెళ్ళి వెంటనే తినేసి మళ్ళీ ఈ తోటలోకి అయితే రావాలి, లేకపోతే పశువులు తినేస్తాయి కదా. ఇదిగో ఇక్కడ నుంచి మొత్తం కూడా మా తోట కిందకి ఇలా కనిపిస్తుంది, చూసారా? అలాగే ఇక్కడ కనిపిస్తున్న చెట్టు వచ్చేసి ఇది విప్ప చెట్టు, మీకు ఆల్రెడీ వీడియోలో చూపించాను కదా. ఈ వేసవకాలం వస్తే ఈ ఎండలో మొత్తం మాడిపోతూ ఈ జీడి పిక్కలకైతే రావాల్సి ఉంటుంది మేమైతే. ఫ్రెండ్స్ చూడండి, ఒక చెట్టు దగ్గర ఇలా మొత్తం ఏరుకున్న తర్వాత కింద పడినవి ఒక దగ్గర కుప్పేసి ఇలాగా
అప్పుడు ఆ పిక్కల్ని కాయల్ని వేరు చేయాలి. చూడండి మొక్క అయితే ఈ విధంగా ఉంటుంది. ఇవి 2 నుంచి 3 సంవత్సరాలు పూర్తయ్యేసరికి మనకు పంటనైతే ఇస్తాయి. ఫ్రెండ్స్ చూడండి, ఆ ముందున్న మొక్క దగ్గర అయితే చాలా మంచిగా పళ్ళు ఉన్నాయి. మీరు ఎప్పుడైనా ఈ జీడి పళ్ళు తిన్నారా? ఇవైతే చాలా బాగుంటాయి. కాకపోతే ఈ జీడి తోట ఎక్కడైతే ఉంటుందో అక్కడైతే చాలా వేడిగా ఉంటుందన్నమాట. జీడి చెట్లు కూడా వేడి ప్రదేశాల్లోనే మనకి మంచిగా పండుతాయి. అంటే తడి ఉండకూడదు, అలాగే మంచు ప్రాంతం ఉండకూడదు. ఇలాగా మంచి పొడి పొడిగా ఉండే నేలలో అయితే ఇవి చాలా ఎక్కువగా పండుతాయి. అందుకే మా కొండ ప్రాంతాల్లోనే ఎక్కువగా మా గిరిజనులు వీటిని అయితే సాంప్రదాయంగా పండిస్తూ వస్తున్నారు. మా ప్రాంతాల్లోన ఎక్కువగా పండించే వాణిజ్య పంట ఏదైనా ఉంది అంటే ఈ జీడి పంట. ఒక్కొక్క మొక్కకి ఒక 10 కేజీల నుంచి 20 కేజీల ఆ జీడి పిక్కల్ని అయితే మనకు అందిస్తాయి అన్నమాట. ఫ్రెండ్స్, ఈ జీడి పంటని సాగు చేసుకోవడానికి ఒక ఎకరాలోన సుమారు ఒక 100 మొక్కలు అయితే వేసుకోవాలి. ఒక మొక్కకి అలాగే ఇంకో మొక్కకి మధ్య దూరం వచ్చేసి సుమారు 7 నుంచి 10 మీటర్ల దూరం అయితే ఉంటుంది. ఇవి నేను మా తోటలో వేసుకున్న కొలతలను అయితే చెప్తున్నాను. అక్కడక్కడ చిన్న చేంజెస్ రావచ్చు. ప్లెయిన్లో ఎలా కాస్తారో తెలియదు, కానీ మా కొండ ప్రాంతాల్లో అయితే ఈ విధంగా వేసుకుంటాము. ఫ్రెండ్స్, ఈ మొక్క చూడండి చాలా బాగా కాసింది. ఇగో ఈ మొత్తం కూడా పళ్ళు. ప్రజెంట్ ఇప్పుడైతే మార్కెట్లోన మా ప్రాంతంలో రేట్ ఎలాగుందంటే కేజీకి సుమారు 160 నుంచి 200 మధ్యలో అయితే ఉంది ఈ జీడి పిక్కల ప్రైజ్ అయితే. అలాగే మీ ప్రాంతాల్లోన ఈ జీడి పిక్కలు ప్రైజ్ ఏ విధంగా ఉందనేది కింద కమెంట్ చేసి చెప్పండి, ఓకేనా? వీటిని ప్రతి సంవత్సరం కూడా ఈ చెట్ల లోపల మొక్కలు ఉంటాయి కదా, పిచ్చి మొక్కలు, వాటిని ప్రతి సంవత్సరం కూడా క్లీన్ చేసుకోవాలి. మనం లోపల ఎంత చక్కగా ఉంచుకుంటామో దాన్ని బట్టి వీటి దిగుబడి కూడా అంత మంచిగా ఉంటుందన్నమాట. ఇదిగో మొత్తం కూడా మా తోట. ఫ్రెండ్స్, ఈ జీడి మొక్కలు వేసవికి అలాగే కొద్దిగా వర్షానికి తట్టుకొని పెరిగే చెట్లు అనమాట. ఇవి 25 నుంచి 30 డిగ్రీల ఉష్ణోగ్రతలు అయితే చాలా బాగా పెరుగుతాయి. ఈ మొక్కలు ఎర్రమట్టి అలాగే కల్తీ మట్టిలో దగ్గర కూడా చాలా బాగా పెరుగుతాయి అన్నమాట. ఇవి ఎక్కువగా నీరు నిల్వ ఉండే ప్రదేశంలో అయితే కొద్దిగా పనికిరావనే చెప్పాలి. ఇవి నీరు కావాలి, కాకపోతే అక్కడ నీరు స్టాక్ ఉండకూడదు అనమాట. అలాంటి ప్రదేశంలో అయితే చాలా బాగా పెరుగుతాయి. సో ఫ్రెండ్స్, వీటికి ఎక్కువగా మనం ఎరువులు వేసి పండించాల్సిన అవసరం లేదు. మనకు అవసరమైతే మనకు ఆర్గానిక్గా పండించుకోవడానికి ఆవు పేడ అలాగే కొన్ని ఆర్గానిక్ ఫార్మింగ్కి సంబంధించిన కొన్ని ఎరువులు ఉంటాయి కదా, సో వాటిని వేసుకుంటే సరిపోతుంది. అది కూడా మనము సంవత్సరానికే వేసుకుంటే చాలు, మనము డైలీగా వేయాల్సిన అవసరం లేదు. అసలు మేమైతే కనీసం ఏ ఒక్క ఎరువును కూడా వాడలేదు. కనీసం ఆవు పేడ ఈ ఆర్గానిక్ ఫార్మింగ్కి సంబంధించిన ఎరువులను కూడా వాడలేదు. జస్ట్ ఆ మొక్కల్ని తీసుకుని వచ్చి ఇక్కడ నాటి అలా వదిలేసామంతే. సో ఫ్రెండ్స్, నాకైతే వీటిపైన మరీ అంత ఎక్కువ అవగాహన అయితే లేదు. నేను అంత ఎక్స్పర్ట్ని అయితే కాదు. జస్ట్ మేము మా కొండ ప్రాంతాల్లో ఏ విధంగా పండించుకుంటున్నాం అనే దాన్ని మాత్రం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఓకేనా? సో మేమైతే ఈ తోటకి పై భాగాన ఆ టాప్లో ఉంది కదా, అక్కడ ఒక చిన్న కాలువలాగా అయితే ఏర్పాటు చేసుకున్నాము. ఇవి వర్షం వచ్చినప్పుడు ఆ కాలువ దగ్గర నీరు అలా ఉండి భూమి లోపలికి ఇంకుతాయి కదా, సో ఆ వాటర్ ఈ మొక్కలకి అనేది చేరుతుందనమాట. ఆ కాలువని కూడా మీకు చూపిస్తాను, ఓకేనా? ఫ్రెండ్స్, మనం ఈ జీడి మొక్కల్ని ఒక్కసారి ఉడిస్తే ఇవి 30 సంవత్సరాల వరకు కూడా మనకు లాభాలని తెచ్చిపెడతాయి. అలాగే ఈ జీడి మొక్కలకి ముఖ్యంగా ఉన్న ప్రాబ్లం ఏంటంటే, ఇవి పూత పూసే సమయంలోన, అంటే చిగురు వస్తుంది కదా, ఆ చిగురు వచ్చే సమయంలోన ఆ చిగురుకి చిన్న వైరస్ లాగా అయితే వస్తుంది. దానికోసం మనము దానికోసం ఒక స్ప్రే అయితే ఉంటుందట. సో మేమైతే ఆ స్ప్రే ఏమీ యూజ్ చేయట్లేదు. మాకు కొంతమంది సజెస్ట్ చేశారు, కాకపోతే మాకు అంత వాటిని తీసుకొని వాడేంత డబ్బులు లేవు, అదేవిధంగా అంత ఎఫర్ట్స్ పెట్టట్లేదు. జస్ట్ నార్మల్గా వీటిని తీసుకొచ్చి ఇలా ఉడిసాము. మంచిగా కాస్తే మంచిగా డబ్బులు వస్తాయి, లేదంటే లేదనమాట. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు అమ్మ 2 పిక్కలు అయితే ఇక్కడ ఉంచింది. చూపించమ్మా ఎన్ని దొరికాయి. చూసారా, ఇక్కడ కవర్లో అయితే పెట్టించింది. సుమారు ఒక 5 కేజీలు అయితే ఉంటాయి. అక్కడ పోయి అమ్మ వాటితో పాటు ఎంత అయితే చూద్దాం. ఇవి ఒక ఫ్రెండ్స్ అవుతాయి, ఒక 10 కేజీలు లాగా అవుతాయి. ఇంకా ఒక 2 చెట్లు ఉన్నాయని చెప్పాను కదా, అక్కడికి వెళ్తే అక్కడ సుమారు ఒక 5 కేజీలు దొరికితే మనకు ఒక 15 కేజీలు దొరికినట్టు. చూడండి, అమ్మ ఇప్పటి వరకు కష్టపడి అలిసిపోయి వాటర్ తాగుతుంది. అన్నం తెచ్చుకున్నావమ్మా అంబలే? మొత్తం తినేసింది, ఖాళీ అయిపోయింది. చూసారా క్యారేజ్.
ఫ్రెండ్స్ ఒకసారి చూడండి, నాకైతే ఈ చెట్టు చూసేసరికి చాలా హ్యాపీగా అనిపించింది. చూసారా, ఈ చెట్టు అయితే చాలా బాగా కాసింది. అన్ని చెట్లు ఇదే విధంగా కాసి ఉంటే చాలా బాగుండేది. ఇంకా పళ్ళవ్వలేదు చూడండి, లేలేత కాయలు, అలాగే పిక్కలు కూడా చూడండి మంచి లేతగా ఉన్నాయి. ఫ్రెండ్స్ ఇలాంటి లేత పిక్కల్ని ఒలిచి వండుకొని తింటే ఆ కూర భలే రుచిగా ఉంటుంది. ఏదో ఒక రోజు మనము వీటి కూర వీడియో కూడా చేసి మీ ముందుకు తీసుకొస్తాను. ఫ్రెండ్స్ ఈ చెట్టు దగ్గర అసలు క్లీన్ చేయలేదు కదా, అసలు కాయలేదేమో అనుకున్నాము, కానీ చూడండి చాలా బాగా పూత వచ్చింది. అలాగే కాయలు కూడా మంచిగా కాసాయి. అన్ని చెట్లు ఇదే విధంగా కాసి ఉంటే ఈ సంవత్సరం మంచిగా డబ్బులు దొరికేవేమో. కాకపోతే అన్ని కాయలేదు, ఇది ఒక్క చెట్టు మాత్రమే ఇలా బాగా కాసింది. చూడండి దీనికి ఏదో చిన్న పురుగులాగా పట్టేసింది. సో ఇలా పట్టిన దానికోసం మందులు అయితే వాడాలి. కాకపోతే మేము ఎలాంటి మందులు కూడా వాడట్లేదు. నేను కొడితే ఫ్రెండ్స్ ఇక్కడ లేతగా ఉన్న పూత మరి అంత ఎక్కువగా లేదు, అందుకనే చెట్టుపైకి ఎక్కాను. చెట్టుపైకి ఎక్కి ఇప్పుడైతే దులిపేద్దాం. ఇలా దులిపితే మంచిగా పండిపోయిన పళ్ళన్నీ కూడా కిందకి పడిపోతాయి. చూసారా ఎలా పడుతున్నాయో. చెప్పాను కదా ఇందాక, ఒక 3 రోజులు 4 రోజులు అవుతుంది, అందుకే ఇక్కడ చాలా ఎక్కువగా పళ్ళు అయితే పండిపోయి ఉన్నాయి. సో ఇలా కదిలిస్తే చాలు ఇవి కింద పడిపోతాయి. ఏవైతే కింద పడవో వాటిని దొన్నికారతోనైతే ఏరాల్సి ఉంటుందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మొత్తం చూసుంటే ఎక్కడో ఒక చోట మీకు నచ్చే ఉంటుంది కదా. సో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో చూసాక మీకు ఏమనిపించిందో మీ అభిప్రాయాన్ని కింద కమెంట్ రూపంలో తెలియజేయండి. సో మన ట్రైబల్ కల్చర్ కంటెంట్ కనుక మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేయడం మర్చిపోకండి, ఓకేనా. అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలోన ఈ క్యాష్యూస్ లేత జీడి పిక్కలు ఉన్నాయి కదా, సో వీటితోని కూర మంచిగా వండి చూపిస్తాను. అలాగే మీరు ఎవరికైనా కావాలనుకుంటే కమెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను ఖచ్చితంగా. సో ఓకేనా, ఇంకా ముందు మంచి వీడియోస్తో అయితే కలుద్దాం. అంతవరకు సెలవు, ఉంటాను. బాయ్ బాయ్.